సైలెంట్ గా ఉన్నాను అని అంటున్నారు కదా, సైలెంట్ గా ఉండండి. సైలెంట్ గా ఉండడం అంటే మీ అసలుగా నా ఉండడం మనసు అని ఎలా అర్థం. ఉంటుందో, ఇప్పుడు ఆ మనస్థితి ఎలా ఉంటుందంటే అలాంటి అంటే అది ఓ తెలియని బాధ, వెలితి, భయంలో ఇంకా జస్ట్ అలా కూర్చొని ఉండిపోవాలి. ఎక్కడికి అంటే నాకు బేసికల్గా ప్రపంచం గురించి కానీ దేని గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ దేని గురించి అయితే ఏం లేదండి. ఉన్నదల్లా దీని గురించి. ఇలాంటి టైంలో సైలెంట్ అలా కూర్చొని ఉండిపోవాలనిపిస్తుంది. ఉత్సాహం అవన్నీ ఏమి ఉండవు. అంటే ఇదంతా ఉండండి. మన మీరు ఎంతవరకు సైలెంట్ గా ఉండాలనుకుంటున్నారో అంత సమయం, కుదిరినంత సమయం ఉండండి. ఉన్నది మొత్తం సైలెంట్ గా ఉండడం వీలు పడదు కదా. అవునవును. ఆ, అది ఈ మామూలుగా వెలితి, బాధ, అనుకుంటున్నారు. ఇవి భయం ఇవి లేకుంటే కొన్నిసార్లు అది కూడా బాగుంటుందండి. అంటే ఇలా ఎప్పుడు లేదండి, ఇలా ఎప్పుడు కలగలేదండి. ఈ వెలితి కానీ, భయం కానీ, బాధ కానీ జస్ట్ అలా హ్యాపీగా అలా ఉండిపోయేవాడిని. బట్ 4 రోజులు అవుతుంది. నాకు కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే ఈ స్పిరిచువల్లోకి రాకుంటేనే అదే బాగుంటుంటేనేమో, అంటే ఏదో బాధలు, కష్టాలు ఏవో అట్లా హ్యాపీ ఏదో, దీంట్లోకి వచ్చాక ఎందుకు ఇలా అయోమయ స్థితిలో. అవును, తీరా పూర్తిగా తెలియకపోయినా పర్లేదు, పూర్తిగా తెలిసిపోయినా పర్లేదు, మధ్యలో ఉన్నప్పుడు ఈ మధ్యస్థితి మధ్యలో ఉంటుంది కొంత. మధ్యలో మళ్ళీ ఇందులోకి ఎందుకు అది వచ్చాను అది బాబు. అది పూరింపబడుతుందిలండి. మనసు నిశ్చలమా ఉంటారు కదండి, అది దానికి అర్థం ఏంటండి? మనసు నిశ్చలం అవ్వడం, ఆత్మలో లయం అవ్వడం, ఆత్మనిష్ట అంటారు కదండి. అదే నిశ్చలముగా ఉంటే సరిపోతుంది. మనసు నిశ్చలం అవడమే ఆత్మగా ఆలోచనలు ప్రాధాన్యతం చెందకపోవడం అండి. నిశ్చలం అంటే చలించకుండా ఉండుట. నిశ్చలంగా ఉంటే సరిపోతుంది. మీరు గురువు గారిని దర్శించారా? దర్శించానండి, 2 సార్లు దర్శించానండి. మాట్లాడారా? దర్శించినప్పటి నుంచి ఏదైనా జరిగిపోయిన సంఘటన అది ఏమంటారంటే అది గుర్తుకున్నదండి. అంటే ఆలోచనలు ఉంటాయి, ఆ ఫీలింగ్ ఉండదండి, ఆ భావన ఉండదు. ఏదైనా సంఘటన, ఇప్పుడు మీతో మాట్లాడుతున్న సంఘటన కూడా కాల్ కట్ చేశాక అసలు నేను కాల్ మాట్లాడలేదు అంటుంటానండి. మరి నిజమే, ఇంకేమీ ప్రాబ్లం అంటున్నాను. అప్పుడు ఇంకా హ్యాపీయే కదా. మాట్లాడినని చెప్పు, ఇది ఉంది, మాట్లాడితే అది లేదు, ఇది వెళ్ళిపోతుందండి. మళ్ళీ నేను లైవ్ లో ఏది ఉంటే అదే ఉండమండి. అదే భగవంతుని యొక్క విభూతి. మీకు ఏదైతే కనిపిస్తుందో, వినిపిస్తుందో, ఇది భగవంతు ఐశ్వర్యంగా చూడండి. ఇంక ఇబ్బంది ఏముంది? ఇంకా అప్పుడు దాన్ని ఏదో పొందాలి, చేయాలి అన్నప్పుడు మీకు ఆవేదన చెందుతుంది కానీ, వెలితి కనిపిస్తుంది కానీ. అదేం లేదండి, పొందాలి కింద అవన్నీ ఏం లేవండి. అలా ఉండిపోవాలి. ఈ వెలితి లేకుండా అంటే ఏదో ఉంది కదండి ఒకటి, ఏదో అంటే మీరు ఇంకో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దేన్నో, అందుకే ఏం లేదండి. నేను జస్ట్ అలా ఉండిపోవాలి, అది ఏదో అదే ఉండిపోవాలని అనుకోవడం కూడా మీరేదో అది ఒక రకమైన ఆలోచనే కదా. అవునవును. ఉండిపోవాలనే ఆలోచన మాత్రం మీకు ఎందుకు? ఎలా ఉంటే అలా ఉండిపోవాలనే ఆలోచన అనేది మీరు వ్యక్తిగా తిరుగులేసుకు వచ్చిన తర్వాత వచ్చిన ఆలోచన కదా ఇది. అవునవును, ఇవన్నీ అది కూడా ఆలోచనే. అది కూడా వదిలేయండి, ఎలా ఉంటే అలా. లేదని చెప్తేనే ఏదో దాన్ని చూపిస్తున్నారు మీరు మళ్ళా. అది కూడా వదిలేసి ఉండండి, ఏది వస్తే అది, ఎలా ఉంటే అలా. ఇలా ఉండాలి లేకపోతే ఇలా ఉండకూడదు, ఈ రెండు మీ డిక్షనరీలోంచి తీసి పడేయడమే ముక్తి అంటే. ముక్తి అంటే ఏదో పొందడం కాదు. ఇలా ఉండాలి లేకపోతే ఇలా ఉండకూడదు, 2 లెక్కలు ఉన్నాయి కదా, ఆ 2 తీసి పడేయండి. రెండు ఆలోచనలే. ఈ 2 ఆలోచనలు లేకపోతే ఉన్నది ముక్తే కదా. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అక్కడ వెళితే ఏముంది? ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు మీరు. ఇలా ఉంటే సరి, ఇలా ఉంటే సరి, ఇలా ఉంటే సరి కాదు. అది మనసు లక్షణమే కదా. మనసు లక్షణమే అండి. మరి ఇంకేమి? ఏం చేయమంటారండి ఇప్పుడు? ఏమి చెయ్యొద్దు, ఎలా ఉంటే అలాగా. ఫ్రేమ్లో ఎదుంటే అది చూడండి, లేకపోతే అనుభవించండి, లేకపోతే నవ్వు వస్తే నవ్వండి, ఏడుపు వస్తే ఏడండి, అంతే.
ఇలా ఉంటే కరెక్ట్, ఇలా ఉంటే తప్పు, ఈ రెండింటికి అవకాశం లేకుండా ఉండండి చాలు. మ్మ్. ఇప్పుడు దాకా మనం విన్నది, కన్నది, తెలుసుకున్న జ్ఞానాన్ని అంతా పోగొట్టుకుని ఇలా ఉంటే కరెక్ట్, ఇలా ఉంటే తప్పు అనేది ఉంటుంది మన దగ్గర. అవునవును. అదే ప్రతిబంధకంగా కూర్చుంది. మ్మ్. అది లేకపోతే మీరు హాయే కదా, మీరుంటారు మీరుగా. మీరు ఒక వీడియోలో అన్నారండి, నాకు ఆ వెల్తి ఉండేది, ఆ వెల్తి పూరింపబడింది. అవును, మీరు అలా ఉంటే దానికి అది పూరింపబడుతుంది. ఎక్స్పెక్టేషన్ ఉండేది ఆటోమేటిక్ గా ఆగిపోయింది. ఇలా ఉంటే కరెక్ట్, ఇలా ఉంటే కరెక్ట్ కాదన్నంత కాలము ఇబ్బందే. ఇలా ఉంటే కరెక్ట్, ఇలా ఉంటే కరెక్ట్ కాదు. మీరు ఎలా నిర్ణయిస్తారు ఆ కరెక్ట్ ని? అక్కడ ఏది ఉంటే అది దృశ్యంలో భాగంగా ఆ సిచ్యువేషన్ ఏం క్రియేట్ చేస్తుందో మనకు తెలియదు కదా. అందు గురించి గురువు గారు చాలా సందర్భాల్లో చెప్పే మాట ఉంటుంది, నవ్వు వస్తే నవ్వండి, ఏడుపు వస్తే ఏడండి. అలా ఉంటే అలాగా ఆ ఉన్నదాన్ని మీకు అవకాశం ఉంటే సాక్షిగా ఉండే ఉండగలిగితే ఉండండి, లేకపోతే దృశ్యంలో భాగంగా ఉండండి. అప్పుడు కూడా ఇబ్బంది లేదు. ఇలా ఉంటే కరెక్ట్, ఇలా ఉంటే కరెక్ట్ కాదు అనే దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండండి, సరిపోతుంది. సరే. ఇంకా మాటలయ్యి దానికి ఏదైనా ప్రాధాన్యత ఇచ్చినప్పుడు కదా ఈ మాటలకు అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు నాకు ఎక్కువ వచ్చే ఏంటంటే ఇది కూడా ఒక ఆలోచనే కదా. అవును, ఆలోచనే ఉండడం అంత అలా ఉంటే అయిపోయి, అంటే దాన్ని పట్టించుకోకపోతే అయిపోయాయి కదా. అవును, వెళ్తే వస్తుంది అన్ని అవన్నీ కూడా ఆలోచనలే కదా. ఇదంతా మనసు ఒక చేస్తలే కదా. పట్టించుకుంటే అలా ఉంటే పట్టగా అలా ఉంటే అయిపోయాయి కదా అనిపిస్తుంది. అనిపించడం కాదు, అంతే, ఆలోచనే. ఆలోచన ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆలోచననే మీరు గుర్తిస్తే చాలు. ఆ గుర్తించేవారు మీరవుతారు, ఇది గుర్తింపబడేది అవుతుంది. ఆ జ్ఞప్తి మీరవుతారు, ఇది మీకు తెలియబడేది లెక్కకు వచ్చేస్తుంది అనమాట. అన్ని గుర్తిస్తున్నానండి, ఈ మనసు నిజమే గుర్తిస్తున్నారు కానీ మళ్ళీ ఇంకో దాన్ని చూపిస్తున్నారు కదా. అది కూడా అదే, అది కూడా ఆలోచనలో భాగమే. వెలితి కూడా దానికే అదే పూరించుకుంటుంది. ఆ సమయంలో మీ విద్యకు ఏం చేస్తే చేయండి. చదువుకోవాలనుకుంటే చదువుకోండి, కాసేపు ఖాళీగా కూర్చోాలంటే కూర్చోండి, లేకపోతే ఏదో క్రియేట్ చేయండి, ఏదో పని క్రియేట్ చేసుకుని ఆ పని చేయండి. నాకు ముందు నుంచే ఎక్కడికి వెళ్ళాలని ఏమున్నదండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏదో క్రియేట్ చేసుకోండి. అంతే అంటారు. ఏదో క్రియేట్ చేయండి, అయితే ఏదో స్తోత్రం చదువుకోండి. అనిరాచ సినిమాలు ఒకసారి విన్నారా మీరు? పారాయణ చేశారు అంతకుముందు ఎప్పుడైనా? ఆ పీడిఎఫ్ పెడతాను, లేకపోతే బుక్స్ తెప్పించుకోండి, గురువుగారు అడ్రస్ పెడతాను. అనిరాచ సినిమాలు ఉంది కదా, అది పారాయణం చేయండి. పారాయణం చేయండి. మరీ ప్రశాంతంగా ఉందనుకోండి, పరంపదాన్ని వింటూ ఉండండి. పరంపదం అనే 12 వాక్యాలు ఉంటాయి, దాన్ని వింటూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే ప్రశాంతంగా ఉండాలని కూడా ఒక తాటే కదండి. ప్రశాంతంగా ఉండాలనుకోవడమే ప్రశాంతకి భగ్నము. అది కూడా వద్దు, అది కూడా ప్రశాంతమే ఉంది అనుకోవాల్సిన అవసరం ఉంది. గాఢ నిద్రలో మీరేమీ అనుకోవడం లేదు కదా. అంటే దీనికి శాంతినే లేదా అండి మనసుకు అనేది? అంటే దీనికి శాంతి ఉండదా అండి మనసుకి? నిశ్చలత్వం అనేది ఎందుకు లేదు? ఉంది కదా. మీరే కాసేపు ఉంటే మనసుగా ఉండడం లేదు కదా. ఎలా అండి? అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు దాకా మీరు విన్నది ఏదైతే ఉన్నదో అదే మీకు అవరోధమై కూర్చుంది, అందుకే అర్థం అవడం లేదు. మా గురువుగారు మాట చెప్తుంటారు తరచు, దాని గురించి ఏం మాట్లాడుకున్నా, ఎంత క్లారిటీగా మాట్లాడుకున్నా చెరిపేయండి అంటారు. చెరిపేసి హాయిగా నిద్రపోండి అంటారు. ముందు చెరిపేయడం నేర్చుకోండి. మీరు చెరపడం నేర్చుకోండి చాలు. మీరు ఇప్పుడు దాకా ఏదైతే విన్నారో అదంతా చెరిపేయగలిగితే అక్కడ ప్రశాంతమే ఉంది. విన్న మాటల్ని మనం మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనమేమి? మీరు ఇప్పటిదాకా విన్నదే కదా మనసు తీసుకొచ్చి పూరించి చెప్తుంది, దాన్ని మాట్లాడుతున్నారు. దానివల్ల మీకేంటి ఉపయోగం? అందుకే వెలితి కనిపిస్తుంది.
వెళుతుంటే సదా ఉండాలి కదండి, గాఢ నిద్రలో ఉండాలి కదా. ఉండట్లేదండి. మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ నిద్రపోతే లేదు కదా, నిద్రపోతే మీరే తిరుమలసిగా లేరు కదా, వ్యక్తిగా లేరు. వేరే వేరే కలగంటున్నారు, కళ్ళలో ఇంకో దాన్ని దేని సృష్టించుకుని అక్కడో దాన్ని అనిపిస్తున్నారు. అది నిజమే, అది నిజమా? ఇది నిజమైతే ఈ వెలుతు కూడా నిజమే. ఇప్పుడు వినండి, ఇంతకు ముందు ఎన్నదాన్ని తీసి పక్కన పడేయండి, డస్ట్బిన్ లో పడేయండి. మీకు ఏ భావం వచ్చినా సరే ఉన్నది ఉన్నట్లు ఉన్నది అనే డస్ట్బిన్ పెట్టుకుని అందులో పడేయండి. వెలితి అనే పదాన్ని వాడారు కదా నా దగ్గర, ఉన్నట్లు ఉన్నది అనే డస్ట్బిన్ పక్కన పెట్టుకోండి. అంటే ఉన్నట్లు ఉన్నది అనేది ఒక డస్ట్బిన్ అనుకోండి. ఉన్నట్లు ఉన్నది అది వెలితి అనేది సత్యం కాదు ఆ మాట. ఉన్నట్లు ఉన్నది అనే డస్ట్బిన్ లో పడేయండి. ఏ భావం వచ్చినా సరే దాంట్లో పడేయండి. అది ఉన్నదన్నప్పుడు కదా మీకు వెలితి వస్తుంది. ఏ భావమైనా జర ఉన్నట్లున్నది, అవకాశమే లేదు. తలంపు నిజం కాదని గట్టి నమ్మకం ఉండి పెట్టుకోవాలని, అది కూడా ఉన్నట్లున్నది అని డస్ట్బిన్ లో పడండి. సరే సరే సరే. అప్పుడు ఉన్నది ఏదైతే ఉన్నదో మనసు మోగిపోతుంది. మీకు తెలియకుండానే ఉన్నట్లున్నది అనే డస్ట్బిన్ పక్కన పెట్టుకుని మీకు ఏది తలంపుకి వచ్చినా ఏది భావానికి వచ్చినా ఉన్నట్లున్నది అనే డస్ట్బిన్ లో పడేయగలిగితే మీరు, అంటే ఉన్నట్లున్నది అనేది ఉన్నట్లున్నది అని గుర్తించి ఉండగలిగితే అని, ఉన్నట్లున్నది మీది భావం వచ్చింది కదా, ఇది ఉన్నట్లున్నది. ఏ భావం వచ్చినా సరే ఉన్నట్లున్నది, అది ఒక మహామంత్రం అనమాట అండి, ఉన్నట్లున్నది. అప్పుడు ఏమవుతుందంటే మనసు మోగిపోతుంది, అక్కడ ఉంటుంది. అసలు మీరుగా ఉండడం అనేది సంభవిస్తుంది. మనసు ఉంటే మనసుగా ఉంటారు, మనసు లేకపోతే అసలుగానే ఉంటారు. అసలుగానే ఇప్పుడు ఉన్నారు, మనసుగా ఉండడం చేత మనోభావాన్ని ప్రకటిస్తున్నారు అంతే. సరే అండి. సరే సరే.